ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి జగదాత్రి, బాగా బరువైన బ్యాగులు తీసుకొస్తున్నారు? సరుకులు కాచి. ఏందమ్మీ, పండగ లేదు, పార్టీ లేదు, మరెందుకు అన్ని సరుకులు తెచ్చుండారు? ఏంటి అత్తే అడిగింది వినిపించలేదా? అలా సైలెంట్ గా ఉన్నారు. రేపు కేదార్ వాళ్ళ అమ్మ సమక్షం. కేదార్ వాళ్ళ అమ్మ సమక్షం. కేదార్ వాళ్ళ అమ్మ సమక్షం. కేదార్ వాళ్ళ అమ్మ సమక్షం. అయితే గుడిలో అన్నదానం చేద్దాం అనుకుంటున్నాం. దానికోసమే సరుకులు తీసుకొచ్చాం. ఏంది ఏమన్నావు? సంవత్సరీకం చేస్తా ఉండారా? పోనీ మీరు ఆయన ఇంట్లో కలిసి ఉండండి, నేను నా కొడుకు కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోతాము. అదే కదా అందరికీ కావాల్సింది. పిన్ని, ఏంటా మాటలు? మా అమ్మ సంవత్సరికానికి మీరు ఇంట్లో నుంచి వెళ్ళడానికి సంబంధం ఏంటి? ఉంది, సంబంధం ఉంది. మీరు ఉండటం మాకిష్టం లేదు అన్నా, మీతో కలిసి ఉండలేమని చెప్పినా మిమ్మల్ని ఈ ఇంట్లోనే ఉంచుతున్నారంటే దాని అర్థమేంటి? మీరు కావలసిన వాళ్ళు, మేము పరాయి వాళ్ళమని కదా. నువ్వు పరాయిదానివేంటి నిషి? నువ్వు ఈ ఇంటి చిన్న కోడలు. ఇంటి చిన్న కోడలు. ఇంటి చిన్న కోడలు. ఇంటి చిన్న కోడలు. చిన్న కోడల్ని కాదు, కోడల్ని. నిషిక వజ్రపాటి. నిషిక వజ్రపాటి. నిషిక వజ్రపాటి. నిషిక వజ్రపాటి ఇంటికి ఏకైక కోడలు. ఏకైక కోడలు. ఏకైక కోడలు. ఏకైక కోడలు. ఎందుకంటే వజ్రపాటి వంశానికి వజ్రపాటి యువరాజ్ ఏకైక వారసుడు కాబట్టి. ఏకైక వారసుడు కాబట్టి. వారసుడు కాబట్టి. దారిన పోయే ప్రతి దానయోచి నేను ఈ ఇంటి కొడుకుని, నాకు ప్రేమ కావాలి, ఆస్తిలో వాటా కావాలి, పేరు ముందు పెట్టుకోవటానికి ఇంటి పేరు కావాలంటే ఇక్కడ చూస్తూ ఎవ్వరు ఊరుకోరు. ఇంకొకసారి నన్ను ఈ ఇంటి చిన్న కోడళ్ళని, నీ భార్యని ఈ ఇంటి పెద్ద కోడలు చెయ్యాలని చూస్తే మాత్రం నేనిలా మాటలతో సమాధానం చెప్పను. నిషి, నువ్వు మాట్లాడుతుంది మీ బావతో అన్న విషయం గుర్తు పెట్టుకుని మాట్లాడు. ఏంటి గుర్తుపెట్టుకునేది? ఈ ఇంటికి కాని, ఈ ఇంట్లో మనుషులకు కాని ఏ మాత్రం సంబంధం లేకపోయినా నువ్వు, నీ మొగుడు మా ఇంట్లో దౌర్జన్యంగా ఉంటున్నారు. నిషిక, ఈ ఇంటికి, ఇంట్లో మనుషులకి కేదార్ ఏమవుతాడో ఇక్కడున్న అందరికీ చాలా బాగా తెలుసు. ఇప్పుడు అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు చెప్పింది నిజమని నిరూపించేదానికి సాక్ష్యం ఉండదా? 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 చెప్పే సాక్ష్యం ఉందా? లేదు కదా, చూపించలేరు కదా. సాక్ష్యం లేకుండా మీరు ఈ ఇంట్లో ఇలా, ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళ సంబరాలు, సంతాప సభలు, సంవత్సరికాలు చేసుకోవటానికి మేమేం సంతోషంగా సంబరాలు చేసుకోవట్లేదు కదా నిషి. మా అమ్మ ఆత్మ శాంతించాలని, మా అమ్మకి పిండం పెట్టి నలుగురికి భోజనం పెట్టాలనుకుంటున్నాం. అందులో ఏం తప్పుంది? మీరనుకోవడంలో తప్పులేదు. దానికి సంబంధించిన సరుకులు ఇంటికి తీసుకొచ్చి వాటిని మా కళ్ళ ముందు పెట్టి మమ్మల్ని బాధపెడుతున్నారు కదా, అది తప్పు. చూడు కేదార్, మీరు ఇంటి బయట సంవత్సరికమే చేసుకుంటారో, అన్నదానమే చేసుకుంటారో మీ ఇష్టం. మీతో సంబంధమే లేదంటున్నాం. ఇక ప్రశ్నించే హక్కు గాని, అధికారం కానీ మాకు లేదు. కానీ అవన్నీ ఇంట్లోకి తీసుకురావటం మాత్రం
తప్పు. రే అబ్బోడా, ఏందిరా నువ్వు పెద్ద శాంతమూర్తిలాగా తప్పు తాలింపు అని నీతులు చెప్తా ఉండవు? అమ్మీ, ఆ సరుకులు బయట పడేసి మీరు లోపలికొస్తారా లేదంటే బయటికి పోతారో మీ ఇద్దరే నిర్ణయించుకోండి. మీరు ఈ ఇంట్లో ఉండాలి అంటే మేం చెప్పినట్టు వినాలి. మీకు నచ్చినట్టు ఉంటావనుకుంటే బయటికి వెళ్ళి ఎలా అయినా ఉండండి. ఇలా మాట్లాడడం చాలా తప్పు నిషి. తప్పొప్పుల గురించి నువ్వు చెప్తే తెలుసుకునే పొజిషన్లో నేను లేను. మీరు ఉండాలంటే అవి బయటపడేయాలి. తర్వాత మీ ఇష్టం. బో, ఏంది దిష్టి బొమ్మలాగా అట్ట కూర్చునుండావో? ఊళ్ళని ఆ బ్యాగులు బయట పడేసి రమ్మని చెప్పు. నాన్నని కన్విన్స్ చేసి మా అమ్మ ప్రేమకి నా పుట్టుకకి అర్థం వచ్చేలా మా నాన్నతో మా అమ్మకి పిండం పెట్టించలేకపోతున్నాను. ఏంది బా, చెప్పమంటే ఆలోచిస్తా ఉండావు? నువ్విట్టా గమ్మున ఉండబట్టే ఓళ్ళు ఇంత దూరం వచ్చిండారు. ఈరోజు సరుకులు తెచ్చుండారు, రేపు ఇంట్లోనే సంవత్సరికం చేస్తారు, ఎల్లుండి నీతో చేయించి ఆ పాపాన్ని నీ కంటగడతారు. అందుకే ఓళ్ళని బయటికి బొమ్మని చెప్పు. నేను ఆపమంటే ఆపుతారా, వదిలేయమంటే వదిలేస్తారా? వదిలే వైజయంతి. నేను మాట్లాడకుండా ఉండడమే అందరికీ మంచిది. నేను మాట్లాడడం మొదలు పెడితే ఇక్కడ చాలా గుండెలు పగిలిపోతాయి, చాలా గుండెలు పగిలిపోతాయి, చాలా గుండెలు పగిలిపోతాయి. పెదనాన్న మాటలేంటి వాళ్ళని తిడుతున్నట్లు కాకుండా మనల్ని బెదిరించినట్లున్నాయి? ఏంటే చెప్తుంటే అర్థం కావడం లేదా? వదిలి- నిషి, వదిలి- నిషి, వదులు. అయ్యో, నిషి, నిషి, దెబ్బలు తగిలాయా? వదలవే. ఎంత ధైర్యం ఉంటే నన్నే తోస్తావే? ఆయన డబ్బు కోసం నువ్వు మీ అమ్మ పరువుని పవిత్రతని నా నట్టింట్లో నిలబెట్టి మీ అమ్మకి మా మావయ్యకి అక్రమ సంబంధం అంటకట్టిన తర్వాత నువ్వు అన్నదానాలు చేస్తుంటే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుందా? నిషి, నిషి, నిషి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.